జీసీసీ నేషన్స్ని టార్గెట్గా చేసుకొని, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ నేషన్స్ని టార్గెట్గా చేసుకొని ఇరాన్ చేస్తున్న ఈ ప్రయోగం అంటే రెడీ చేస్తుంది ఖుర్రామ్ షహర్ 4 అంటే ఖైబర్ 4th జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని. అది ఇప్పటికే రియాద్లో ఉన్న యుఎస్ ఎంబసీని కొట్టారు. ఈరోజు ఉదయం సౌదీలో ఉన్న యుఎస్ ఎంబసీని కొట్టారు. ఖతార్లో ఉన్న యుఎస్ బేస్ని కొట్టారు. ఎవరిని వదిలిపెట్టట్లా. వీళ్ళ ఇరాన్ సృష్టించిన భయోత్పాతానికి రాజులు వాళ్ళ అంతఃపురాలు దిగి వచ్చి ప్రజల మధ్య మమేకమై తిరిగి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తున్నారు టూరిస్టులకి. మొత్తం నిన్న మొన్న చూస్తే సౌదీలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, రాజులు నేరుగా ప్రజల మధ్యకు వచ్చారు. అంటే ఇరాన్ ఒక చిన్న దేశమే కదా, అమెరికా ముందు చిన్న దేశమే కావచ్చు, కానీ చాలా విశాలమైన దేశం, గొప్ప సంస్కృతి నాగరికతలు పరిడవిల్లిన దేశం. 5,000 సంవత్సరాల క్రితమే అమెరికా పురుడు పోసుకుంది 250 సంవత్సరాల క్రితం అయితే ఇరాన్ సంస్కృతే 5,000 సంవత్సరాలది. అండ్ ఒక్కసారి మనం ప్రస్తావన చేయాల్సి వచ్చుకుంటే ఈరోజు హైదరాబాద్ని మనం చూస్తున్నాం, తెలంగాణ రాజధాని. ఈ హైదరాబాద్ నమూనా ఇఫ్సహాన్ సిటీ, ఇరాన్లో ఉన్న ఇఫ్సహాన్ సిటీ, అక్కడి నుంచి అదే నమూనా తీసుకొచ్చి ఇక్కడ కట్టారు, హైదరాబాద్ కట్టారు. సరే, దీని మీద చాలా క్లెయిమ్స్ ఉంటాయి. మేమే హైదరాబాద్ కట్టాం, మా వల్లే హైదరాబాద్ డెవలప్ అయిందని. మీకన్నా ముందే పర్షియన్స్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ కట్టారు. అక్కడి నుంచి వచ్చిన ఇరానీ చాయ్ ఇవాళ మనం తాగుతున్నాం హైదరాబాద్లో. సో ఇరాన్కున్న సంస్కృతి నాగరికత గురించి చెప్పే ప్రయత్నంలో ఒక చిన్న వివరణ మాత్రమే.